రాజ్యాంగానికి మోడీ వల్ల ముప్పు, అమిత్ షా వల్ల ముప్పు, ఆర్ఎస్ఎస్ వల్ల ముప్పు, లేకపోతే ఇంకొకటి వల్ల ముప్పు. అదేంటో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఓడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేతిలోనే ఆయన ఓటమి పాలైంది. తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది కూడా మిగతా పార్టీలు, విపక్షాలు కలిపి. మరి అప్పుడు ముప్పు రాలా? అట్లాగే అదే రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ. అప్పుడు ముప్పు రాలా? భారతదేశం స్వతంత్రం వచ్చాక ఇష్టరీతిన రాజ్యాంగ సవరణలు చేసింది అదే కాంగ్రెస్ పార్టీ. ఇష్టరీతిన వందల సంఖ్యలో రాజ్యాంగ సవరణ చేసింది. అక్కడ రాజ్యాంగానికి ముప్పు రాల. రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ రాష్ట్రపతి పాలన పెట్టకూడదు, ఆర్టికల్ 356 లాంటిది వాడకూడదు అని ఉంటే అత్యధికంగా రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని సెంట్రల్ అధికారంలో ఉన్నప్పుడు. రాజకీయాల కోసం ప్రభుత్వాలను కుప్పకూల్చింది, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ముప్పు గురించి జనాల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, రాహుల్ గాంధీతో సహా వీళ్ళందరూ. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అన్నమాట.